మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మినీ అంగన్వాడీ టీచర్లను ఇక నుంచి అంగన్వాడీ టీచర్లుగా పరిగణించబోతున్నారు. వారికి ప్రమోషన్ ఇవ్వబోతున్నారు. 7,800 జీతం నుంచి 13,650 రూపాయల వరకు కూడా జీతాన్ని పెంచారు. దాదాపు 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను ఇప్పుడు అంగన్వాడీ టీచర్లుగా పరిగణించబోతున్నారు. ఈ రకంగా ఆ పెరిగిన జీతం కూడా ఏప్రిల్ నుంచే పరిగణలోకి తీసుకుంటారు. సో మంత్రి సీతక్క దీనికి సంబంధించిన శుభవార్త వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 4,000, ఖచ్చితంగా చెప్పాలంటే 3,989 మంది, సుమారుగా 4,000 మంది చెప్పుకోవచ్చు మనం. వీళ్ళందరికీ కూడా అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. వీళ్ళందరినీ కూడా ఇక నుంచి జీతభత్యాల పెంపు కూడా ఉంది. దాదాపు 7,800 నుంచి 13,650 రూపాయల వరకు కూడా జీతం పెంచారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా జీతాలు పెంచుతూ వీళ్ళకి ప్రమోషన్ ఇస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వారి జీవితాల్లో సంతోషాలు నింపే శుభవార్తగానే చెప్పొచ్చు. నిజంగా ఇది వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క హామీని అమలు చేస్తుంది. గతంలో అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీని కూడా అమలు చేసి రేవంత్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని అంటున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్గా ప్రమోట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మంది టీచర్లు ఇకపై అంగన్వాడీ టీచర్లుగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో ఇకపై మినీ, మెయిన్ అంగన్వాడీ అనే తేడా ఉండదు. గతంలో మినీ అంగన్వాడీలకు 7,800 మాత్రమే జీతం ఇస్తే ఇప్పుడు ఈ నిర్ణయంతో 13,650 రూపాయలు జీతం పెరగబోతుంది. పెంచిన ఈ జీతం ఏప్రిల్ నెల నుంచి అందించబోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇన్ని రోజులు వేచి చూసిన 3,989 మంది టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రమోషన్ ఇవ్వడంతో పాటు జీతం పెంచినందుకు మంత్రి సీతక్కకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే నెలలో 15 రోజుల పాటు మాత్రమే గతంలో సెలవులు ఇచ్చేవారు. ఈ సమయంలో ఒక వారం ఉపాధ్యాయునులు, మరొక వారం ఆయాలు లబ్ధిదారులకు సేవలు అందించేవారు. అయితే తొలిసారిగా ప్రభుత్వం మే నెల మొత్తం అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇచ్చింది. కేంద్రాలు తెరిచే ఉంటాయి కానీ పిల్లలు, లబ్ధిదారులకు సెలవులు వర్తిస్తాయి. మొదటి 15 రోజులు ఉపాధ్యాయునులు, తదుపరి 15 రోజులు ఆయాలు సెలవులు తీసుకుంటారు. విధుల్లో ఉండే రోజుల్లో సిబ్బంది కేంద్రాలు తెరిచి లబ్ధిదారుల ఇంటి వద్దకు పౌష్టికాహారాన్ని అందిస్తారు. దీన్ని టేక్ హోమ్ రేషన్ THR అంటారు. దీంతో 6 ఏళ్లలోపు చిన్నారులతో పాటు గర్భిణీలు, బాలింతలకు ఇంటి వద్దకే బియ్యం, పప్పు, గుడ్లు, నూనె, పాలు, బాలామృతం వంటి సరుకులు అందబోతున్నాయి. పూర్వ ప్రాథమిక విద్యార్థులకు కూడా సెలవులు వర్తిస్తాయి. విధుల్లో ఉన్న సిబ్బంది THR పంపిణీ అనంతరం ఇంటింటి సర్వే నిర్వహించి పూర్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులను చేర్పించడం, పిల్లల ఎత్తు, బరువులు చూడడం, బడి ఈడు పిల్లలను గుర్తించడం వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా వారి విధి నిర్వహణ ఉంటుంది. ఇప్పుడు ఇక మినీ అంగన్వాడీ, మెయిన్ అంగన్వాడీ అంటూ తేడా ఏం లేదు. 3,989 మంది మినీ అంగన్వాడీలు ఇప్పుడు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ అయ్యారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చే సమానంగా జీతభత్యాలను కూడా అందుకోబోతున్నారు. 7,800 నుంచి 13,650 రూపాయలకు పెంచిన జీతాలు ఈ ఏప్రిల్ నెల నుంచే వారికి రాబోతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.